నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతికలా ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం వెలుగే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపోమాకు Welcome to MBR Mall, Vizag and Vijayawada, Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to ento Anandam. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం తల్లిదండ్రులని కోల్పోయి నానమ్మల అక్కున చేరిన ఈ చిన్నారులని, వృద్ధాప్యంలో తమ పంచన చేరిన మనవాళ్లు మనవరాళ్లని పోషించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధుల కష్టాన్ని తీర్చడానికి, ఆ పసివాళ్లకి బంగారు భవిష్యత్తుని కానుకగా ఇవ్వడానికి మొక్కలు అమ్మబోతున్నారు తనికేళ్ల భరణి. రండి బాబు, రండి మొక్కలు బాబు. మీరేంటి ఇక్కడ? సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను. ఇక పూల మొక్కలు అవే అమ్మడం. ఒక్క నిమిషం అమ్మ, ఇది ఒరిజినల్ కాదా చూడాలి. మొక్కల్ని కుక్కల్ని పెంచండి. కుక్కలు విశ్వాసంగా కాపాడతాయి, మొక్కలు విశ్వాన్నే కాపాడతాయి. ఎన్ని కావాలి? సాంబార్లో వేస్తారా ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? కప్పుర భోగి వంటకము కమ్మని గోధుమ పిండి వంటియను. ఎక్కువ మాట్లాడితే హెయిటింగ్ లో పోతాం అని ప్రింట్ చేసుకొచ్చిన ఎవరు చూసి 500 ఇస్తున్నా. బాబు మొక్కలు సెల్ఫీ కావాలి. 500కి సెల్ఫీ, పువ్వు, గర్ల్ ఫ్రెండ్. వచ్చే మేము సైతం ఒక రోజు రాత్రి ఒక గాడిద చూసుకోకుండా ఒక బావిలో పడిపోయిందండి. గాడిద అరిచింది అరిచింది అరిచింది. వాళ్ళ యజమాని కూడా వచ్చి అయ్యో నా గాడిదని ఎలా బయటికి తీసుకురావాలని చాలా ట్రై చేశాడు. ఆ గాడిద ఏమో పైకి రాలేకపోయింది. చాలా బాధల్లో ఉన్నిందనమాట. సో ఒక ఐడియా వచ్చింది ఆయనకి. ఆయన ఏమనుకున్నాడంటే చనిపోతుంది, ఈ బాధను ఎందుకు తట్టుకోవాలి, దాన్ని చంపేద్దామని చెప్పి మట్టి వేయడం స్టార్ట్ చేశారనమాట. ఈ గాడిద లోపల నుంచి ఏమనుకుంది, ఈ మట్టి వేసే కొద్దీ ఈ మట్టిని జరుపుకుంటూ జరుపుకుంటూ పైకి వచ్చేసింది. సో చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే కష్టాలు మనల్ని ముంచేయడానికనే ఉంటున్నాయి అని, కానీ ఆ కష్టాల్లో నుంచి మన యాటిట్యూడ్ ద్వారా బయటికి రావచ్చు అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో మన కష్టం ఎంత పెద్దదున్నా మన యాటిట్యూడ్ లో ఉంటుంది, మనం ఎంత త్వరగా బయటికి రావాలి అనుకుంటామని. మేము సైతం ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం ఈయన ఒక యాక్టర్, రైటర్, కవి, రంగస్థల నటుడు, ఒక డైరెక్టర్. అబ్బబ్బబ్బో ఎన్నెన్నో సినిమాలకి 750 సినిమాలు పైగా నటించారండి ఈయన. తెలుగు సినీ కలమ్మ తలకి ఆభరణం తనికేళ్ల భరణి గారు. ప్లీజ్ వెల్కమ్ మై వెరీ ఫేవరెట్ తనికేళ్ల భరణి గారు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు, ఆట నీకు ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు.
ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగద రాశివా ఆటగద కేశవా. క్లుప్తంగా ఆ మీనింగ్ ఏంటో మా అందరికీ అర్థమయ్యేటట్టు. ఆటగదరా శివ అంటే ఇట్స్ యువర్ ప్లే అనేది కాన్సెప్ట్. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు, అన్ని ఆటే నీకు అని. సో ఇది వాడు ఆడిస్తున్న ఆట, మనం మన ఆట చక్కగా ఆడి నిష్క్రమిద్దాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోల్ థింగ్. మీకు శివుడి మీద ఇంత భక్తి ఎప్పుడు వచ్చింది అంకుల్? వాడే రప్పించుకున్నాడు. అదే అంటే నేను కైలాష్కి వెళ్ళాను పాప పుట్టిన సంవత్సరం, పరిక్రమ చేశాను మొత్తం. దాని తర్వాత 2 సార్లు ప్లాన్ చేశాను. 2 సార్లు అన్ని పేమెంట్స్ అయిపోయినాయి, ఇంకెళ్ళిపోవాలి, ఏదో ఒకటి వచ్చి కుదరకుండా వెళ్ళకపోవడం. ఆ శివుడి ఆజ్ఞలు ఏదైతే ఏమైనా కదలలేదా అంటుంది చూడండి, కొట్టదు. నరుద్రో రుద్రమర్చయేత్ అంటే శివతత్వం నీలో ప్రవేశించకపోతే నువ్వు శివుడిని అర్చించడానికి కూడా కుదరదు అనేది ఒక సామెత. సింప్లిసిటీ ఈజ్ శివ. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ అంటారు. అంటే మన వెంకటేశ్వర స్వామికి కిరీటము, బంగారము, పువ్వులు, అలంకరణ, హడావిడి చాలా ఎక్కువ ఉంటుంది. వీడికి చెంబెడు నీళ్లు పోస్తే ఖుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్, ఒటి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శబాషరా శంకర. మీరు వీడు అంటున్నారు, ఆయన ఫీల్ అవరా? నిన్ను వాళ్ళను అంటే ఫీల్ అవుతారు. వాడెందుకు ఫీల్ అవుతాడు? ఎందుకంటే మనుషులకి ఈగోలు ఉంటాయి, వాడికి ఈగో ఉండదు. అందువల్ల అంటే అందుకనే శివోహం అనే పదం అవుతుంది మనకంటే. మనమే శివుడు, నాలోన శివుడు గలడు, మీలోన శివుడు లేనిది ఎక్కడ అంచేత ఓన్లీ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ అండ్ ఫైండ్ హిమ్ అవుట్. మీకు ఎప్పటి నుంచో శివుడి మీద ఎంత భక్త, లేకపోతే వాస్ దేర్ అన్ ఇన్సిడెంట్? నో నో, ఇన్సిడెంట్ హౌ అంటే డిడ్ యు ఫైండ్ శివ? మా నాన్న శివ అభిషేకం చేస్తుండేవాడు. అయితే ఒక చిన్న కథ చదివా శివుడికి సంబంధించి. ఏమిటంటే ఒక దొంగ, హంతకుడు, దుర్మార్గుడు, ప్రపంచంలో ఉన్న దుర్గుణాలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. వాడు ఒక హత్య చేసి ఒక నగ తీసుకు పారిపోతుంటే అప్పట్లో రాజభట్లు చేస్తున్నారు. చేస్తుంటే చీకట్లో పరిగెత్తి ఓ చెట్టుకి ఎక్కాడు. ఆ చెట్టు మీద కూర్చున్నాడు. వాళ్ళు వెతికేసి వెళ్ళిపోయారు. రాత్రి చెట్టు ఎక్కేశాడు, ఆకలేస్తోంది. అటు ఇటు కదిలాడు, ఆకులన్నీ రాలుతున్నాయి కిందకి. తెల్లారింది, చచ్చిపోయాడు దొంగ. ఇంత దుర్మార్గాలు చేసిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి కదా. పెడుతుంటే శివభట్లు వచ్చారు. నో, వాడు నరకడానికి వెళ్ళడానికి వీల్లేదు, వాడు స్వర్గం. అదేమిటా వీడు ఇంత దుర్మార్గుడు, వాళ్ళు లిస్ట్ చూడండి అన్నారు. లిస్ట్ నిజమే కానీ లాస్ట్ ఇన్సిడెంట్ ఏమిటి? ఆ రోజు శివరాత్రి. వాడు వచ్చాడు, ఎక్కింది మారేడు చెట్టు. రాత్రి అన్నం తినలేదు అంటే ఉపవాసం, నిద్రపోలేదు, జాగారం. ఎక్కింది మారేడు చెట్టు. కదలిక వల్ల ఆ మారేడు చెట్లులో ఉన్న ఆకులు కింద ఉన్న శివుడి మీద పడ్డాయి. సో పరిపూర్ణంగా వాడు శివరాత్రి పాటించాడు. అంచేత ఒక్క క్షణమైనా మనస్ఫూర్తిగానో తెలిసో తెలియక శివారాధన చేసినా కూడా వాడికి కైలాసమే మొదలైండి అన్నాడు. ఇంత ఈజీ ఆ శివుని పట్టుకోవడం అని మనం ఎప్పుడు ఈజీ మార్గాలు వెతుకుతాం. అలా పట్టుకున్నాం. ఆ తర్వాత తెలిసింది బాబు ఎంత బాబోయ్, ఆయన దా దా అని చెప్పి ఈజీగా వేసి. మీ లైఫ్ లో జరిగిన మోస్ట్ అమేజింగ్ మిరకల్ శివుడు వల్ల? నేను పెద్ద చదువుకున్నవాడిని కాదు. బాల్యమంతా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండే ఈ రౌడీలు, మూకలు అలాంటి వాళ్ళతోటే జరిగింది. రాళ్లపల్లి గారు లాంటి ఒక గురువు టకామని నన్ను కనెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి నేను నాటకాలు, అక్కడి నుంచి సినిమాలు, అక్కడి నుంచి ఇలాగ. అంచేత ఎప్పుడో మారేడు దళం పొరపాటున వేసేసి ఉంటాం. సో ఐ ఫీల్ ఎవ్రీ మూమెంట్ ఇస్ అ మిరకల్. 1939వ సంవత్సరంలో శ్రీశ్రీ అనే మహాకవి పోయిటరీ రాశాడు. దాని పేరు మేము సైతం, నేను సైతం. అంటే ఈ వాస్ వన్. అప్పుడు అది నేను జస్ట్ ఐ విల్ రిసైడ్ దట్. అతను స్పందించి తనకున్న ఆ పెన్ పవర్ ని ఎలా ఉపయోగించాడు. 70 ఏళ్ల తర్వాత అదే ఇంకోలా మార్చి మనం పెట్టుకున్నాం. అంటే దట్ వాజ్ ఇన్స్పిరేషన్స్ ఎప్పుడో 70 ఏళ్ల క్రితం.
నేను సైతం ప్రపంచాగ్నికి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను. నేను సైతం భువన భవనపు వెర్రి గొంతుక విచ్చి మోశాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తా. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతా. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. నేను సైతం, నేను సైతం, నేను సైతం. ఇప్పుడు మేము సైతం. నా అనే శబ్దం చాలా ఒంటరిది, అదే మా అనే శబ్దం యూనిటీ. అంచేత నేను ట్రాన్స్ఫార్మ్ అయి మేము తర్వాత మానంగా కలిస్తే ఇట్స్ వండర్ఫుల్ వరల్డ్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీకు తెలిసిందే, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఒక తెలియని ఒక ఆప్యాయత, ఒక ప్రేమ ఉంటుంది అంకుల్. అండ్ ఆ భక్తి, ఆ శివుడిని ప్రేమించే విధానం, మీరు ఒక తెలియకుండా మిమ్మల్ని ప్రేమిస్తే ఆ పాయింట్స్ ఏమో అటు వెళ్తాయేమో. గాడ్ అండ్ ఫిలాసఫీ, దేవుడు, ఈ తత్వం అనేది చాలా సింపుల్. మనం ఏమిటంటే తెలియక పుస్తకాల వైపు వెళ్ళినప్పుడు అవి ఏదో చాలా భయంకరమైన ఈక్వేషన్స్లో ఉంటాయి. నాయనా నాకేమీ రాదు, నువ్వే కాపాడాలి అని. ఏనుగేమంది, నీవే తప్ప ఇతఃపరం వెరుగా నా అంతే. సో వారికి అర్థమవుతుంది, మధ్యలో వాళ్ళకి అర్థం కావాలి. సో ఎలా ఉన్నా శివుడికి ఇష్టం, ఆల్ యాక్సెప్టింగ్. ఈరోజు మన చేయుత కోరడానికి అంకుల్, నేను యూజువల్గా నాకు కొన్ని వందలు కేసులు, వేల కేసులు వస్తుంటాయి. దాంట్లో వీడై కొన్ని కేసులు నా టేబుల్ మీదకి వస్తాయి. ఫైనల్గా నేను చూస్ చేసుకోవాలి. మీ ఎపిసోడ్కి వచ్చేసరికి నేను చూస్ చేసుకోలేకపోయాను. ఈ ఇద్దరు ఫ్యామిలీస్ చాలా నీడ్లో ఉన్నారనమాట. సో ఐ సెడ్, మా అంకులే కదా, ఆయన బయటకు వెళ్ళి ఆయనకి చెప్తే ఇంకా ఈ 5 మందికి ఏదైనా చేయగలుగుతారు అన్న ఒక నేనే తీసుకున్న స్ట్రెంగ్త్ తోటి శివ సంకల్పమస్తు కదా. ఆ ఫ్యామిలీస్ షోకి వచ్చే ముందు వాళ్ళ ఏవీస్ చూసి అప్పుడు పిలిపిస్తాను. సో మీకు అర్థం అవుతుంది వాళ్ళు ఎవరు అని చెప్పి. ఏవీస్ ప్లీజ్. నమస్తే సార్. నా కొడుకు పసిరికలు వచ్చి చచ్చిపోయాను. నా కోడలు కొడుకు, 3 పిల్లలు ఉండరు. ఇక ఆయనతో నేను పుట్టుకోమంటే ఇక వాళ్ళ కర్మ ఏముండో, ఎవడు దిక్కు అవుతాడో తెలియదు. వీళ్ళ నిడిచి ఏమన్నా తెచ్చుకొని తాగుతా చేస్తా, నా పిల్లలు లేక అనిపిస్తుంది. అయ్యో వాళ్ళని ఏం చేస్తా, నా పిల్లలు ఎక్కడ అవుతారో, వాళ్ళు ఎవరి పాలు అవుతారో. సారు ఎవడు నాకు దిక్కు, ఎవడు నన్ను వల్కరించుతాడు? నా కోడలా, నా కొడుక, ఎవరు వల్కరిస్తారు సార్ నన్ను? నమస్తే సార్, నా పేరు శ్రావణ. అమ్మ నాన్న చచ్చిపోయినారు సార్. నమస్తే అమ్మ, మంచు లక్ష్మి గారికి. నేను కొత్తపల్లి గ్రామంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నానమ్మా. ఈ 3 పిల్లలు మా పాఠశాలలోనే చదువుకుంటారు. ఆ పిల్లలకు ఆర్థిక సాము కాపీలు కొనుక్కోవడం పరిస్థితి కూడా లేదు. ఆ పిల్లల పరిస్థితి చూస్తే కంట్లకు నాకే నీళ్ళు వస్తాయమ్మా. ప్రతిసారి ఆ చిన్న పిల్ల ప్రతిసారి ఇంటర్వ్యూలో నా దగ్గర కుర్చీ కాడికి వచ్చి కొనుక్కోవడానికి డబ్బుల కొరకు వస్తుంటుంది మేడం. అలాంటి అమ్మాయికి ప్రతిరోజు ఇచ్చి మన ఇంట్లో పిల్లల్లాగానే ఆ అమ్మాయి కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇంట్లో ఏ విధంగా తినకుండా ఏ విధంగా ఉంటారో, ఎన్ని కష్టాలు పడతారో అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది మేడం. అలాంటి అనాథలకు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మేడం. నాకు ఇవ్వాలి అనేది ఏం లేదు, అప్పు మాత్రం ఇస్తే నేను ఇంత చేర్చుకుంటా సార్. నా పేరు నితీష్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కొట్లాడుకొని కాల్చుకొని చనిపోయారు.
మా చెల్లి పేరు శ్రీకాని. మేమిద్దరము నానమ్మ తాతయ్యతోటి ఉండేవాళ్ళము. వాళ్ళిద్దరూ ఇన్ని రోజులు కష్టాలు చేసి మమ్మల్ని చూస్తారు. ఇప్పుడు నానమ్మకు ఇవ్వడానికి వస్తలేదు. ఇప్పుడు తాతయ్య చనిపోయినప్పటి నుంచి ఇక బాధ ఎక్కువ అవుతుంది. మమ్మీ డాడీ లేనప్పుడు కూడా ఇద్దరు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు తాతయ్య లేకపోతేనే మస్తు బాధగా ఉంది. నేను హాస్పిటల్లో ఊడోనికి పోయిన చీపురు పనికి. వాళ్ళు ఏం చేసుకున్నది నాకు తెలియదు. నేను వచ్చేటాకల్లా కోడలు చనిపోయింది. కొడుకు దవాఖానకి వేసుకుపోయినాక 9 గంటలకు కొడుకు చచ్చిపోయింది సగం రాత్రికి. ఇక ఈ పిల్లలు పట్టుకొని ముసలాయన నేను జీవితం చేసుకున్నాం ఇన్ని రోజుల సంది. ఇప్పుడు నా చేత కాకుండా అవుతుంది. చేనికి చేతగా అవుతలేదు. వీళ్ళకు ఫీజు కట్టడానికి వీళ్ళకి పిండి వేయడానికి చేతనవుతలేదు. నేను మా మమ్మీ మా డాడీ స్కూల్కి వచ్చి నన్ను తీసుకోవడానికి. అయితే మా మమ్మీ ఇక్కడ నించుంది. ఎందుకో నాకు తెలియదు ఇష్యూస్ ఏమైనా. నేను లోపల ఉన్నప్పుడు హోంవర్క్ చేసుకుంటుంటే వీళ్ళు వచ్చి లోపల ఇట్లా తలుపు పెట్టేసారు. అయితే ఏం చేస్తారు అని మమ్మీ అప్పుడు అక్కడ ఆయిల్ ఉంటుంది కదా అది మీద పోసుకుంది. అయితే నాకు భయం వేసి నేను అక్కడ ఒక మంచం ఉండేది. ఆ మంచం కిందకి పోయినాను. మ్యాచెస్ తీసుకొని కాల్చుకుంది. తర్వాత నేను తలుపు తీసిన అక్కడికి వెళ్ళి తీస్తే మా డాడీ వచ్చి ఇట్లా మా మమ్మీని పట్టుకుండు. తర్వాత నాకు తెలియదు. నేను ఇప్పుడు 7వ తరగతి. నాలాంటి పిల్లలకి సహాయం చేయడం కోసం IAS ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు మా చదువుకి ఇంకా మా నాన్నమ్మకి ఏదైనా పని ఇచ్చేటట్టు సహాయం చేయండి. నేను పెద్దగా అయినాక డాక్టర్ ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నా. ఇంకా మాకు కొంచెం హెల్ప్ కావాలి. పిల్లలందరినీ పిలుద్దాం. చెప్పమ్మా, నీ పేరేంటి? కరుణి. నితీష్. నీ పేరు పాప? శ్రావణి. పావని. శ్రావణి, పావని. శ్రీకారుణ్యం. కారుణ్యం అంటే దయ. ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులకి లేదో వాళ్ళ మీద అది. ఈ అన్ని జీవరాశుల్లో, క్రిమికీటకాదుల్లో, పశుపక్ష్యాదుల్లో మానవ జన్మ ఉత్తమమైనది అని పురాణాలు చెప్పాయి. మనకు కూడా తెలుసు. అన్నిటికీ ఇంట్యూషన్స్ మాత్రమే ఉంటాయి పశువులకి. బట్ మనకి ప్రేమను పంచడం, బాధని పంచుకోవడం, కన్నీళ్లు తొడవడం, ఆనంద పెట్టడం, ఇవి మనకి స్పష్టంగా తెలిసి చేస్తాం. చేసిన తాలూకు రిఫ్లెక్షన్స్ కూడా చాలా కాలం మనం అనుభవిస్తాం. ఒక మంచి పని చేస్తే దాని తాలూకా ఆనందం చాలా కాలం అనుభవిస్తాం. ఒక బాధ పెడితే ఎవరినైనా దాని తాలూకా బాధ కూడా ఇది నరకం స్వర్గం పక్కన తీసి నువ్వే బాధ ఎవరు చెప్పక్కలే. అద్దం ముందు మనం ప్యూరా కాదా అనేది మన మొహం చెప్పేస్తుంది. ఏడుస్తూ లేస్తాం, బయటికి నవ్వుతాం, హిపోక్రటిక్గా బతుకుతాం. ఇలాంటి జీవితాన్ని ఫస్ట్ పాయింట్, ఆత్మహత్య చేసుకునే అధికారం ఎవరికి లేదు. ఒక క్షణం, ఒక బలహీనమైన క్షణంలో వచ్చే ఆవేశం అలా చేయిస్తుంది. ఆ ఆలోచన కనుక అక్కడ డైవర్ట్ చేయగలిగితే అద్భుతాలు సాధించవచ్చు. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, వీళ్ళు అనాథలైపోయారు. అనాథ అనే పదం చాలా అన్బేరబుల్ పదం. ఒక ఆవు అడవిలో తిరుగుతుంటే ఒక పులి పట్టుకుంటే ఆవు అంటుంది, నేను నా పిల్లలకి పాలిచ్చి వస్తాను అంటే, నమ్మచ్చా నిన్నంటే నమ్ము అని ఆవు వెళ్ళి ఏం చెప్తుందంటే, చులకన జలరుహతంతు చులకన తృణకణము దూది చులకన సుమ్మి
చులకన మరి తల్లి లేని సుతుడు కుమార. అయినా ప్రపంచంలో అత్యంత చులకన ఎవడంటే ఎవరికైతే తల్లి లేదో, తల్లి కడుపులో అదైనా తీసి పెడుతుంది. ఎక్కడైనా కొడుకో కూతురుకో బాధ కలిగితే తల్లి ఏడుస్తుంది. అలాంటి షేర్ చేసుకునే తల్లిదండ్రులని వీళ్ళని ఇంత ద్రోహం చేసి వెళ్ళిపోవడం అది సమర్థనీయం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళంతా పిరికివాళ్ళు. ఫస్ట్ పాయింట్. వాళ్ళని ఏ దేవుడు, ఏ మతము, ఏ జాతి క్షమించదు. ఫస్ట్ పాయింట్. రెండు, వీళ్ళ స్థితి ఎవరికి రాకూడదు. ఏ స్టాండర్డ్ చదువుతున్నావు నితీష్? నువ్వు 7th. నువ్వు బాగా చదువుతావు అంట కదా? అదే ఐఏఎస్ అవుతా అన్నాడుగా. ఫస్ట్ 5th ర్యాంక్స్ లో ఉంటారంట ఇద్దరు ఎప్పుడూను, అవునా? అది ఇప్పుడు ఒక మంచి జరిగితే ఒక చెడు, ఒక చెడు జరిగితే ఒక మంచి. సో ఒక తీవ్రమైన చెడు జరిగింది వాళ్ళకి. దానివల్ల వాళ్ళకు మనం అనకూడదు, కానీ వాళ్ళకి జరిగిన మంచి ఏమిటంటే జీవితం పట్ల అవగాహన. ఎవ్వరూ లేకపోతే మనమే అన్నీ సెట్ చేసుకోవాలి. చెల్లెల్ని తనే చూసుకోవాలి, అన్నం ఈ అమ్మాయి చూసుకో. ఇలాగ ఒక జాగ్రత్త అయిన ఒక అద్భుతమైన లైఫ్ని, అంటే మరి ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? ఎవరు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా. అలాగా వీళ్ళు ఇప్పుడు ఒక ఆర్డర్ లైఫ్లో, అతను ఆ కుర్రాడు ఇందాక లోపలలోంచి కసి ఉంటుంది వాళ్ళకి ఏదైనా సాధించాలని. అంటే తప్పకుండా ఒరే నాన్న, నువ్వు మీ అమ్మ నాన్నను దృష్టిలో పెట్టుకో, అంతే, నువ్వు ఐఏఎస్ తీరాలంతే. నువ్వేంటి డాక్టర్, ఇంట్లోంచి ఒక డాక్టర్ ఐఏఎస్ ఉంటే ఇంకా దేశం అంత బాగుంటుంది. అంటే తర్వాత మీ అమ్మ నాన్నలు ఆకాశం నుంచి ఏడవాలి మిమ్మల్ని చూసి. అదే, అయ్యో మిస్ అయిపోయామే, మేము చూసుకోలేకపోయామే అని. పూర్వకాలం అమ్మాయిలంటే ఒక నెగటివ్ ఎలిమెంట్, వాళ్ళు ఏమి సాధించలేరు అన్నది. ఇవాళ మంచి కొటేషన్ కేటీఆర్ గారు చెప్పారు. అంత క్రితం మోడీ గారు ఒకటి చెప్పారు, బేటీ బచావ్, అంటే ఆడపిల్లల్ని రక్షించండి అన్నాడు. ఇప్పుడు బేటీ బచాయి, అమ్మాయిలే మన దేశాన్ని కాపాడారు అని. టీచర్ అనేవాడు ఒక నిచ్చెన, కొన్ని వందల మంది పైకెక్కించేస్తుంది. నిచ్చెన చాలా మంది మర్చిపోతారు కూడా. ఉకారో అంధకారస్య రుకారో తన్నివారణం, నీలో ఉన్న చీకటిని తొలగించి నీకు వెలుగుని ప్రసాదించే మహానుభావుడు. మాతృదేవోవా పితృదేవోవా గురుదేవోభవ అన్నాడు. డబ్బు ఉన్నవాడి దగ్గర సరస్వతి రాకపోవచ్చు, కానీ సరస్వతి ఉన్నవాడి దగ్గరికి డబ్బు ఖాయంగా వస్తుంది. అది ఖాయం. రండి బాబు, రండి మొక్కలు బాబు. ఒక్క నిమిషం అమ్మ, ఇది ఒరిజినల్ కాదా చూడాలి. మొక్కల్ని కుక్కల్ని పెంచండి. కుక్కలు విశ్వాసంగా కాపాడతాయి, మొక్కలు విశ్వాన్నే కాపాడతాయి. ఎన్ని కావాలి? సాంబార్లో వేస్తారా ఏంటి? లక్ష్మితో మేము సైతం ఇక నుండి ప్రతి శనివారం రాత్రి 9:30 మీ జెమినీ టీవీలో. డోంట్ మిస్ ఇట్. మూడో అమ్మాయా అబ్బాయా? అమ్మాయి, ముగ్గురు అమ్మాయిలు. పూర్వకాలం అమ్మాయిలంటే ఒక నెగటివ్ ఎలిమెంట్, వాళ్ళు ఏమి సాధించలేరు అన్నది. ఇవాళ మంచి కొటేషన్ కేటీఆర్ గారు చెప్పారు. మనకి అమ్మాయి సింధు గెలిచిన తర్వాత, అంత క్రితం మోడీ గారు ఒకటి చెప్పారు, బేటీ బచావ్, అంటే ఆడపిల్లల్ని రక్షించండి అన్నాడు. ఇప్పుడు బేటీ బచాయి, అమ్మాయిలే మన దేశాన్ని కాపాడారు అని. జాండస్ తోటి పోయారమ్మా. ఫస్ట్ మీ కోడలు పోయారా? కోడలు పోయినాక కొడుకు అట్లే పసిరికలు వచ్చినాయి. పసిరికలు అంటే జాండిస్, పత్యాలు చేయలేరు సార్. ఈ పసిరికలు అంటే కామెర్ల వ్యాధి, అంటే జాండీ, హెపటైటిస్ బి, ఇలాంటి వాటికి మన వరప్రసాద్ రెడ్డి గారి ఇంజక్షన్. ఇంగ్లీష్ ఆయన పద్మభూషణ్ రావడానికి ప్రధాన కారణం ఇదే. ఏమిటంటే 600 రూపాయలు ఉండే ఇంజక్షన్ ని 60 రూపాయలు స్థాయికి దించాడు, అంటే ఖర్చు తగ్గించాడు ఆయన. అది ఒక ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, జాండీస్ వచ్చినప్పుడు మాంసాహారం తిన్నా, నూనెలు ఎక్కువ వాడినా, మందు లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నా సావు ఖాయం. ఇక మీరు వేరే వీలునామా ఏం రాయక్కర్లే. చేత జాగ్రత్తగా ఉండండి. నువ్వేమవుదాం అనుకుంటున్నావు అమ్మా? చదివి బాగా చదువుతావా? మీరు ఏం క్లాస్ ఇప్పుడు? నువ్వు 3 నువ్వేమవుదాం అనుకుంటున్నావు? టీచర్ అవుదాం అనుకుంటున్నా. సో వెరీ గుడ్. 4 చిన్నపిల్లలకి నేర్పాల్సింది ఏం లేదు. వాళ్ళ జీవితంలో ఎవరు చెప్పాలా. ఇప్పుడు ఆ వయసులో మమ్మల్ని అడిగితే
నేను మెకానిక్ అవుతా అని చెప్పాను. ఎందుకంటే చిన్న నిక్కర్ వేసుకుని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్నవాడు మెకానిక్ నల్లగా పూసుకుని. అది ఎంత హీరోయిజంగా ఫీల్ అయ్యేవాడు అన్నమాట. మెకానిక్ అవుతా అంటే మా నాన్న ముష్టి తిట్టేవాడు. ఆ చేత ఈ పిల్లలు ఇవాళ ఒక పాప టీచర్ అవుతాడు. టీచర్ అనేది మామూలు ఉద్యోగం కాదు. టీచర్ అనేవాడు ఒక నిచ్చెన, కొన్ని వందల మంది పైకెక్కించేస్తుంటాడు. నిచ్చెన చాలా మంది మర్చిపోతారు. స్టిల్ అది ఒక గర్వంగా ఫీల్ అవుతాడు. అంటే గురుభ్యో ఉకారో అంధకారస్య రుకారో తన్నివారణం, నీలో ఉన్న చీకటిని తొలగించి నీకు వెలుగుని ప్రసాదించే మహానుభావుడు. మాతృదేవోవా పితృదేవోవా గురుదేవోభవ అన్నాడు. అద్భుతమైన ప్రొఫెషన్ని తను ఎన్నుకోవాలనుకుంటుంది. వండర్ఫుల్. రెండో పరమాద్భుతమైన ప్రొఫెషన్ ఏమిటంటే పోలీస్. అంటే మన దురదృష్టవశాత్తు ఈ దేశంలో పోలీసు అంటే భయపడతాం. వాడు ఒక కొటేషన్ ఎవరు రాశారు, వెన్ యూ సీ ఏ పోలీస్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యూ ఫీల్ సెక్యూర్డ్, వెన్ యూ సీ పోలీస్ ఇన్ ఇండియా వి ఫియర్. భయపడతాం. ఆ భయాన్ని తీసేసే క్రమంలో ఆడపిల్ల పోలీస్ అవుతానంటే సమాజాన్ని సవ్యమైన మార్గంలో పెడతాననేది ఈ వయసులో కనుక అమ్మాయికి బీజం పడిందంటే అంటే దే ఆర్ వెరీ క్లియర్ విత్ దేర్ విజన్స్. భవిష్యత్ భారతదేశం ఇదే. మీరందరూ ఎవరండి? చుట్టాలా? అమ్మ బిడ్డని నేను. అమ్మ బిడ్డరు మీరు? ఓకే. ఈయన అల్లుడు. ఓకే. మీరు చూసుకోవట్లేదా పిల్లల్ని? సంవత్సరం పొద్దు వాళ్ళకు దవాఖానా చూపించిన, పత్యం చేయలేదు. 1,00,000-2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినా. ఆమె ఈయన గాంధీ హాస్పిటల్ వేస్తే ఒక 6 నెలలు గాంధీ హాస్పిటల్ వేసిన. ఆడికెళ్ళి మళ్ళీ ఉస్మాన్ తీసుకుపోయి ఊరికి తోలిచ్చిన. జర అల్కగా ఉండే. ఊరికి పోయినాక మళ్ళీ గోళీలు తక్కువ, గోళీలు అయిపోయినట్టే మళ్ళీ రమ్మన్నా. పైసలు ఆడ ఊరికి పోయింటే నేను ఊరికి పోతే పైసలు తీసుకుపోయి గోళీలు తెచ్చుకున్నా. తీసుకుపోయినరు. ఇక గోళీలు వాడలేరు, ఏం వాడలేరు. లక్ష్మి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంకే వాళ్ళకి దిక్కుండదు. ఇంకోళ్ళ కుటుంబాన్ని చూసే అంత తీరిక, ఓపిక, సహృదయత చాలా కష్టం. ఆయన అప్పటికి అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి డబ్బుంటే పంచుకోవడానికి నువ్వు పార్టీ ఇస్తే నేను వస్తాను, కానీ నువ్వు ఫీల్ అవుతే ఎందుకు వస్తావు? అవును. సింపుల్ ప్రపంచం. దాని గురించి మనం ఇట్స్ రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. మీరు ఒక్కరే వచ్చారమ్మా వాళ్ళ కోసం? ఏమైతాడైనా? మా కొడుకు దోస్తు విజయ్ వై కమిటెడ్ ఆల్కహాలిక్ కి బానిస అయ్యాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య సో స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ అండి. ఓకే. చచ్చిపోయేంత స్థితి కారణం యూస్ టు అంటే ఆమెకున్న గోల్డ్ అంతా తీసుకుని బయట పెట్టడం అన్ని చేశాడు. ఇద్దరి మధ్యలో బ్యాటిల్ అంటే ఇద్దరి మధ్య జరిగింది. ఫైనల్ గా ఆమె స్టేజ్ ఆమె ఇంటికి వచ్చి అప్పులు ఇట్లా రావడం అంతా జరిగిందండి. మరి మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా ఫోన్? ఐ వాజ్ హెల్ప్ అంటే టోటల్లీ ఒక పెళ్ళి 4-5 years వరకు 2-3 times చాలాసార్లు నేను హెల్ప్ చేయడం. నాకు కొంచెం అంటే నేను భయం పెట్టేవాడిని. బట్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, అతను అంత పెద్ద స్టెప్ తీసుకోవడం జరిగింది. నాకు అదొక ఫీలింగ్ అండి. అంటే నేను ఉండే బహుశా కాకపోవచ్చు ఏమో, అంటే కాపాడమని అనే ఫీలింగ్ అంతే. సహజంగా అంటే ఇప్పుడు అల్టిమేట్ గా అంటే స్నేహితుడు. సో తల్లి, తండ్రి, స్నేహితుడు వీళ్ళే కాపాడతారు ఏం చేసినా. వీళ్ళ కేసుని నేను న్యూస్ పేపర్లో చూసి, న్యూస్ పేపర్లో మీ తాతగారు పోయాక న్యూస్ పేపర్లో వచ్చింది. అప్పుడు తెలీదమ్మా నాకు. మీ తాతయ్య పోయారు, మీ అమ్మ నాన్నగారు పోయారు, మీ ముసలావిడే చూసుకుంటా ఉండేసరికి బాధేసింది. దాంతోపాటు నాన్నగారు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ వినయ్ గారు అని, ఆయన వచ్చిన్నారు. ఆయన కూడా ఇదే కేసు గురించి చెప్పారు. అమ్మ ఈ షోకి తీసుకొస్తే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని. మీరిద్దరూ చదువుకుంటున్నారు కాబట్టి హెల్ప్ చేయాలనిపిస్తుందమ్మా. అర్థమైందా? ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నీ చదువే నిన్ను కాపాడుతుంది. ఇంకా వేరే ప్రపంచంలో ఎందుకంటే ఇవాళ మీకున్న పరిస్థితికి బాగా చదివానుకో, మంచి మార్కులు అనుకో, స్కాలర్షిప్స్ వస్తాయి. బయట నుంచి చాలా మంది ఆ ధన సహాయం చేసేవాళ్ళు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కనుక అవుతే ప్రతిసారి నువ్వేం చదువుకోరు అదే వచ్చేస్తుంది. డబ్బు ఉన్నవాడి దగ్గర సరస్వతి రాకపోవచ్చు, కానీ సరస్వతి ఉన్నవాడి దగ్గరికి డబ్బు ఖాయంగా వస్తుంది. అది ఖాయం. దీనికి ఒక అద్భుతమైన పోయిట్ ఉంది. దాని ఏమంటే ఇట్ ఈస్ ద ప్లేస్మెంట్ అంటాడు. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సిన్స్. నీటి బొట్టు గనక పెనం మీద చుయ్యి పడితే నాశనం అయిపోతుంది. అదే నీటి బొట్టు కనుక తామరం మీద కనుక ఆకు మీద పడితే కాసేపు ముత్యంలో కాసేపు ఆ నీటి బొట్టే ముత్యపు చిప్పలో పడితే అంచేత ప్లేస్మెంట్స్. వాళ్ళ కష్టాలు కరెక్ట్గా నీ కంట్లో పడ్డాయి కాబట్టి ఇవాళ వాళ్ళకి ఉపయోగం. దట్స్ ఆల్.
అంకుల్ సో వీళ్ళ కోసం వీళ్ళు ఏం కావాలంటే వీళ్ళందరూ చదువుకోవాలనుకుంటున్నారు కాబట్టి పెద్దవాళ్ళు వచ్చి అడిగేది కూడా ఆవిడ కూడా అంటుంది మీకేదో అప్పు ఉందన్నారు కదమ్మా 50,000 అప్పు ఉండదమ్మా. ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? ఎంత అంటే చిన్నగా పోయి రూమ్ కట్టినాయి పిల్లల కోసానికి నా కోసానికి. ఆ రూమ్ కు అప్పు అయింది. నా కొడుకు కోడలు ముందు చనిపోయింది పిల్లల తల్లి. నా కొడుకు నేను నా పిల్లలు ఉండరు కదా తంట అని చెప్పి రూమ్ చిన్నగా రూమ్ కడితే అప్పు అయింది. మాట్లాడిస్తే ఏమైందంటే 50,000 అప్పు తీసుకున్నారు. ఆ 50 కాస్త 1,00,000 అయింది. అతని దగ్గరికి వెళ్ళి నాయన మేము ఇంట్రెస్ట్ ఇవ్వము 50,000 ఇచ్చుకుంటామంటే నేను ఏమీ లేనోడిని బాబు, ఆ ముసలావిడకి పడే కష్టాలు చూడలేక నేను ఇచ్చాను, నాకు 1,00,000 రూపాయలు కాదులేండి 75,000 రూపాయలు ఇవ్వండి అని ఆయన అడిగారంట. సరే అని చెప్పున్నాము, చూద్దాం మీ చేతిలో ఉంది అంకుల్ ఇప్పుడు. సో వీళ్ళ కోసం మీరు ఏం చేసి వీళ్ళకి డబ్బు సంపాదించబోతున్నారు? నాకు ఒక మంచి కొటేషన్ ఒకటి గుర్తు సందర్భంగా, అబ్దుల్ కలాం మనం అందరం చాలా ప్రేమించి గౌరవించే వ్యక్తి ఒక మంచి మాట అన్నాడు. నేను ఒక పిట్టని పెంచాను, అది ఎగిరిపోయింది. నేను ఒక ఉడతను పెంచాను, అది పారిపోయింది. నేను ఒక చెట్టును పెంచాను, 2 వెనక్కి వచ్చాయి. అంచేత వీళ్ళు మన భవిష్యత్తుని కాపాడే మొక్కలు లాంటి వాళ్ళు. అంచేత నేను మొక్కలు లాంటివి ఏమన్నా అమ్మేందుకంటే నాకు చాలా ఇష్టం వ్యవసాయం అంటేనే. ఈ వ్యవసాయం చేసి బాధపడే రైతుల మీద ఒక నా షార్ట్ ఫిల్మ్ తీశాను. అందుకని నాకు రైతు అంటే చాలా గౌరవం, ఇష్టం. ఒకవేళ నా సినిమా ఇండస్ట్రీ రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కడో కూర్చుని చిన్న వంకాయలు బెండకాయలు ఓకే, నా మిథున సినిమాలో కూడా అదే కాన్సెప్ట్. సో ఐ థింక్ మొక్కలు ఏమన్నా అన్ని 2 విధాల ఉపయోగం. ఒక డబ్బు వస్తుంది, ఇటు పర్యావరణానికి ఉపయోగపడుతుంది, ఇటు వీళ్ళకి ఉపయోగపడుతుంది, నువ్వు సంతోషిస్తావు. చూద్దాం. ఆల్ ద బెస్ట్. చూద్దాం ఎన్ని డబ్బులు సంపాదిస్తారు. పోలీస్, ఐఏఎస్, టీచర్. రండి బాబు, రండి మొక్కలు బాబు. మీరేంటి ఇక్కడ? సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను. ఇక పూల మొక్కలు అవే అమ్మడం. ఒక్క నిమిషం అమ్మ, ఇది ఒరిజినల్ కాదా చూడాలి. మొక్కల్ని కుక్కల్ని పెంచండి. కుక్కలు విశ్వాసంగా కాపాడతాయి, మొక్కలు విశ్వాన్నే కాపాడతాయి. ఎన్ని కావాలి? సాంబార్లో వేస్తారా ఏంటి? కప్పుర భోగి వంటకము కమ్మని గోధుమ పిండి వంటి అను. ఎక్కువ మాట్లాడితే హెయిటింగ్ లో పోతాం అని ప్రింట్ చేసుకొచ్చిన ఎవరు చూసి 500 ఇస్తున్నా బాబు. మొక్కలు సెల్ఫీ కావాలి. 500కి సెల్ఫీ, పువ్వు, గర్ల్ ఫ్రెండ్. లక్ష్మితో మేము సైతం ఇక నుండి ప్రతి శనివారం రాత్రి 9:30 మీ జెమినీ టీవీలో. డోంట్ మిస్ ఇట్. స్థలం ఫిల్మ్ నగర్. సమయం ఉదయం 10 గంటలు. చిన్న వయసులోనే అంతులేని కష్టాల్లో చిక్కుకున్న ఆ పసివాళ్ల భవితకి భరోసాగా నిలవడానికి, వృద్ధాప్యంలో వాళ్ల నానమ్మలు మోస్తోన్న కొండంత భారాన్ని దించడానికి మొక్కలు అమ్మబోతున్నారు తనికెళ్ల భరణి. హాయ్. మీరేంటి ఇక్కడ? సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను. ఇక పూల మొక్కలు అవే అమ్మడం. అవునా? ఒక మొక్క తీసుకెళ్తారా? అది యాక్చువల్ దాని కాస్ట్ ఏమో 500 రూపీస్. మీరు 1,00,000 రూపాయలు కూడా ఇవ్వచ్చు. సరే, యాక్చువల్లీ ఇది 500 మీకు కాబట్టి మేము మీకు 1000 ఇస్తాం. ఓకే. ప్రభాత సూర్యుడికి ఒక్క నిమిషం అమ్మ, ఇది ఒరిజినల్ కాదా చూడాలి. సమస్త ప్రకృతికి మొక్కల్ని కుక్కల్ని పెంచండి. కుక్కలు విశ్వాసంగా కాపాడతాయి, మొక్కలు విశ్వాన్నే కాపాడతాయి. అమ్మ లక్ష్మి గారు, ఒక్క మొక్క అమ్మి 1000 రూపాయలు, ఒక్క సెల్ఫీ ఇచ్చి 500 రూపాయలు. సెల్ఫీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారు? కనపట్ల చూడు, మొక్కలకి నీళ్లు పోసుకుంటున్నానే. ఇప్పుడు ఇది 120 అంటే చాలా చీపు. అంచేత చెరో 1 డజను ఇమ్మంటారా? ఒక్కొక్కట ఎంత ఇస్తారు ఒక్కోదానికి? ఇదైనా 120 యాక్చువల్గా. 2కు 500. మరి గిట్టదే. ఆడపిల్లలు 1500 ఇచ్చినప్పుడు ఒక్కొక్క దానికి రెడీ. ఇట్లా ఎస్.
బాహుబలి 2లో వస్తున్నారా సార్? రాజమౌళి కలిపినప్పుడు కూడా చెప్పాను, చిన్న నవ్వు నవ్వాడు. ఉందా లేదా అంటే ఓ శంఖం ఉత్తానంత మా హాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. డబ్బులు ఇవ్వలేదు. అమ్మా నమస్కారం. నమస్తే సార్. ఇగో ఇది అలంకరణకి ఇది తీసుకెళ్తారా? తీసుకుంటాం సార్. ఏ పూల మొక్క చెప్పమ్మా. ఇది ఎరుపు తీసుకుంటాం సార్. ఎరుపా? ఎన్ని కావాలి? ఒకటి సార్ సార్. ఒకటా సాంబార్లో వేస్తారా ఏంటి? దంపతులు ఉండాలండి, ఇద్దరు ఉండాలి మినిమం. మనకెంత ఇస్తారు అంటే మనం 200 ఇస్తాం సార్. ఒక్కో దానికా? అంటే 20 రూపాయలే నాకు. ఓ పని చేద్దాం, ఈసారి ఒకటి తీసుకెళ్ళండి, మళ్ళీ 200 పట్టుకొచ్చి ఇంకో 2. ఆల్ ది బెస్ట్. ఏది కావాలి చెప్పండి. రీసెంట్గా ఏం చేస్తున్నారు సార్? అదే పూరి జగన్నాథ్ గారి సినిమా చేస్తున్నాను. మీరు బాగా చేస్తారు. అందుకే వాళ్ళు డబ్బులు ఇచ్చేది. మీ పేరు స్వామి? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ సార్. ఏ బిజినెస్? కొబ్బరికాయలు హోల్సేల్ అండి. ఇప్పుడు మాకు అర్జెంటుగా చేయాల్సింది కొబ్బరికాయ కాదు, ఫైనాన్స్. అంచేత ఇప్పుడు మీకు ఏం మొక్కలు కావాలి చెప్పండి. ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? మేము 500 ఇస్తామండి దీనికి, ఒకదానికి. పువ్వుకి 100 కనీసం 1000 పడ్డదే ఇక్కడ. చాలా రైట్. మీకు? సరే నేను 1000 ఇస్తాను. సరే ఓకే డన్. రెడీ. మీ స్నేహితుడు 1000 పెట్టుకుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? 2000 పెట్టుకుంటారా? ఏమండి? మీ పాట కదా శివరా, నాకు బాగా ఇష్టం అండి పాట. ఆట గదరా శివ ఆట గద కేశవ, ఆట గదరా శివ ఆట గద కేశవ, ఆట గదరా నీకు అమ్మ తోడు, ఆట గద అంటే అన్ని ఆటలే. ఈ పాండిత్యానికి ఆయన కొంచెం లావుగా పర్స్. కనకాంబరం ఈ పేరు విన్నారా? ఎప్పుడైనా చూసారా? పూలు కనకాంబరాల పూలు పూర్వం వేసే ఆడపిల్లలు పూర్వం పెట్టుకునేవారు. ఇప్పుడు మగాళ్ళ చెవుల్లో పెడుతున్నారు. అవునా కదా? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు పే మీ? సెల్ మీ. ఏం కావాలి ఈ మొక్కల్లో, ఈ పైన వేలాడుతున్న వాటిలో? ఇది బాగుందా? ఓకే, ఇది ఒకటి తీసేయండి ఆయన. ఓకే, నీకు నాన్న, నీకు నాయన రెడ్. రెడ్ తినాయి. ఇది ఇచ్చే ముందు నాకు క్యాష్ పడేస్తే. ఓకే, లెట్ us go for a selfie. Come. ఇది ఎవరన్నా కొంటే చవకగా 50,000గా ఇచ్చేసేస్తాను నాయన. 50,000 ఒకటోసారి, 50,000 రెండోసారి. మంచులక్ష్మి గారు మీరు తీసేసుకోండి. కప్పుర భోగి వంటకము కమ్మని గోధుమ పిండి వంటయును, లప్పలతోడ కొంపెరుగు లక్ష్మణ యద్ధుల ఇంట రూకకున్నన్నాడు శ్రీనాథుడు. అంటే ₹1 ఇస్తే వాళ్ళు బ్రహ్మాండమైన భోజనం, పప్పు, స్వీట్స్, అరటిపండు, కొత్తగా కాసిన నెయ్యి అలాగా ఇచ్చేవారట. ఇవాళ మనం హోటల్కి వెళ్తే ఇడ్లీ ₹50. జాగ్రత్త. గులాబీ కావాలా? గులాబీ. ఎవరికి ఇస్తావు? మమ్మీకి ఇస్తాను. నిజం చెప్పమ్మా ప్లీజ్. మా గర్ల్ ఫ్రెండ్కి ఇస్తాను. ఎంత అందంగా చెప్పావు. గర్ల్ ఫ్రెండ్కి ఇస్తావు కదా. గులాబీ మెత్తగా ఉంటుంది కదా, దాని కింద ముళ్ళు. జాగ్రత్త. నువ్వెవరికి ఇస్తావా? నేను మా గర్ల్ ఫ్రెండ్కి. నా ఒక్కడికే తప్ప ప్రపంచంలో అందరికీ. ఆల్ రైట్. ఆల్ ది బెస్ట్. సెల్ఫీయా? 500కి సెల్ఫీ, పువ్వు, గర్ల్ ఫ్రెండ్. రైట్. సార్ ఎంఐలో ఒక డైలాగ్ చెప్తారా సార్? నీకు అమ్మాయిల్ని డిసైడ్ చేసిన తెలుపండి. హాయ్ సార్. హాయ్. ఇవి బంతిపూలు. ఇవి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బంతిపూలు ఎప్పుడు బతుకమ్మ అంటే జీవితాంతం హాయిగా బతుకమ్మ అని డాన్స్ చేస్తారు. బతుకమ్మ ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ. శభాష్. నువ్వు నీ చేతితో కొంచెం నీళ్లు పోయి చెరోటికి తీసుకుంటారా? ఒకటే. ఎంత ఇస్తారు? 500 ఇస్తాం. ఒక పని చేద్దాం, 2 తీసుకొని నేనే తగ్గిస్తున్నా. ఫస్ట్ టైం 250 చేసుకోండి. ఏం చేస్తాం, పైసలు లేవంటున్నావుగా. అయితే ఒకటిది డిస్కౌంట్లు ఇస్తున్నప్పుడు మొక్కలు కూడా నేనే ఎందుకు ఇవ్వాలని మీతోటి పని చేయిస్తున్నా అన్నమాట.
అని ప్రింట్ చేసుకొచ్చిన ఎవరు చూసి 500 ఇస్తున్నా. గాంధీ తాతను చూస్తున్నా, మీ మీద నమ్మకంగా లేక కాదు. రండి బాబు, రండి మొక్కలు బాబు. నీకేం కావాలి చెప్పు. నాకు తులసి కావాలి. ఎందుకు? ఈ ప్రోగ్రామ్ పవిత్రమైంది, సంకల్పం పవిత్రమైంది, అందుకని పవిత్రమైన మొక్క. ముఖ్యంగా భారతీయులకి తులసి దైవంతో సమానం. ఎంత ఇస్తావు దీన్ని? అక్షర సత్యామృతం బుక్ 1000 500 రూపాయలు ఇస్తున్నాను. ఏది 1000 అంటావు? 1000 మంచి మాటలండి. మాటలే కదా, పైసలు కావుగా. పైసలు ఇంకా లక్షలు వస్తాయి. ఇంకా చాలా మంది ఉన్నారండి, వాళ్ళని కూడా స్పందించాలి. ఎక్కువ మాట్లాడితే హేటింగ్ లో పోతాం. కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ. హలో సార్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ సో ఫైన్. మీ సాంగ్స్ కి పెద్ద ఫ్యాన్ ని. నా కోసం ఒక్క సాంగ్. ఎంత మోసగాడి వయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడి వయ్యా శివ, బయటికేమో లింగ రూపమయ్యా శివ, లోపల శ్రీరంగ రూపమయ్యా శివ. ఎంత మోసగాడి వయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడి వయ్యా శివ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. మీకేం మొక్కలు కావాలి ఇప్పుడు? మాకు మొక్కలు వద్దు, కానీ మీతో ఒక సెల్ఫీ కావాలి. అట్లా కుదరదు, ఎందుకంటే మేము ఏదైనా అమ్మితే తప్ప. ఇప్పుడు సెల్ఫీ అమ్ముకున్నట్టయితే నేను ఇక్కడ దాకా రావక్కర్లేదు కదా, ఇంట్లో కూర్చొని సెల్ఫీలు అమ్ముకోవచ్చు. అంచేత మీరు సెల్ఫీ కూడా తీసుకోండి, మొక్కలు కూడా వేయించండి. దా. సో మీరిద్దరు ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు స్నేహంలాగా 2 పూలే పూసే, చూసారా? 3ది ఇక్కడ ఉంది కదా. అది వాడు కుర్రాడు వస్తున్నాడు ఆంధ్రదే. అదే మరి తోసేస్తున్న లోపలికి. బయటికి వచ్చింది, లోపలికి వెళ్ళకూడదు. లక్ష్మి గారు ఒప్పుకోరు, వచ్చిన బాధ అది. ఇప్పుడు ఇది సాంగ్స్కి ఇచ్చారా, సెల్ఫీకి ఇచ్చారా, మొక్కలకి ఇచ్చారా? అన్నిటికీ కలిపి. పయనమయ్యే ప్రియతమ నన్ను వీడిపోకుమా. మొక్కలైపోయింది కాబట్టి సెల్ఫీలో మినిమం 100 రూపాయలే. బాగానే సంపాదించాను మొక్కలు అమ్మి. పని చేసినందుకు వాళ్ళు ఎంత ఇస్తారో యూ మస్ట్ సీ. వీళ్ళ నర్సరీలో పనిచేసి మొక్కలు అమ్మినందుకు నాకు బహుమతిగా సతీష్ వాళ్ళ యాజమాన్యం. ఇగో ఇది విజయ్ గారు. చాలా సంతోషం. చాలా మంచి మొక్కలను చూశాను, ఆహ్లాదకరంగా ఉంది. మరి కష్టపడ్డాం, చెమట వచ్చాం. మాకేమైనా ఇస్తే తీసుకెళ్ళి ఆవిడకి ఇస్తాం. థ్యాంక్ యూ. ఆవిడ స్థలం ఇవ్వడమే కాకుండా ఆ మొక్కల్ని అమ్మినందుకు ఆవిడ మనకి ఒక 2000 రూపాయలు ఇచ్చారు. చాలా సంతోషం తల్లి. ఇదంతా మేము సైతం పెడుతుంది. బతుకే భారమైన ఆ పసివాళ్లకి కొత్త జీవితాన్నివ్వడానికి తనికేళ్ల భరణి చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. కుక్కల్ని మొక్కల్ని పెంచండి. కుక్కలు విశ్వాసంగా మిమ్మల్ని కాపాడతాయి, మొక్కలు విశ్వాన్నే కాపాడతాయిరా నాయన. ఇప్పుడు ఎక్కువగా ఒకటే నా జీవితం అనుకున్నాను, ఇప్పుడు సమాజం అనుకుంటూ తిరుగుతూ ఉన్నాను. ఆ కోణంలో ఈ పిల్లల దగ్గరికి విజయ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. లక్ష్మితో మేము సైతం ఇక నుండి ప్రతి శనివారం రాత్రి 9:30 మీ జెమినీ టీవీలో. డోంట్ మిస్ ఇట్. Welcome back to MBR Mall, Vizag and Vijayawada. Lakshmito Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Konchum Freedom to Ento Anandam. తనిఖీల బర్ని గారు ఎన్ని డబ్బులు సంపాదించారు మొక్కలమ్మి? ఈ పిల్లల భవిష్యత్తు ముందుకు వెళ్తుందా లేదా ఆయన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ తనిఖీల బర్ని గారిని. నేను అమ్మేటప్పుడు వాళ్ళకి ఒక ముక్క చెప్పాను, ఏమిటంటే కుక్కల్ని మొక్కల్ని పెంచండి. కుక్కలు విశ్వాసంగా మిమ్మల్ని కాపాడతాయి, మొక్కలు విశ్వాన్నే కాపాడతాయిరా నాయన. మీకు కొత్తగా ఉన్న అంకుల్ జనంలోకి వెళ్ళి మేము సైతం కోసం ఇలాగా. జనరల్గా మనం ఏం బిజినెస్ అంత లేవుగా మనకి. అవును చెప్పాను, ఇలా బాధల్లో ఉన్న పిల్లలు అంచేత పాపం వాళ్ళు చాలా వాళ్ళ స్థాయిలో. ఇప్పుడు మనకి అమ్మిన స్టూడెంట్ ఎక్కువ మంది పాపం వాళ్ళ పాకెట్ మనీ ఇచ్చారు. సో వాళ్ళు ఎంత ఇచ్చినా చాలా దాన్ని 1000 రెట్లుగా భావించి నమస్కారంతో. ఓకే, సో డాక్టర్ వినయ్ గారు, మీరు నాకు చెప్పినప్పుడే నాకు ఈ కేసు గురించి తెలుసు అని మాట్లాడడం జరిగింది. మీరు ఈ కేసు ద్వారా ఎందుకు అంత స్పందించారు ఈ కేసుతో? ఒకటి, ఇప్పుడే విజయ్ అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళ తండ్రి ఫ్రెండ్, తను నన్ను తీసుకొని వెళ్ళాడు
వాళ్ళని కలిపియడానికి. ఓ మీరు వెళ్ళారు వాళ్ళని వాళ్ళ చూడడానికి? ఇంటికి వెళ్ళాను నేను, చాలాసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడడం జరిగింది. బేసిక్గా నేను ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, పొట్టకు సంబంధించిన సర్జన్ని. అపోలో హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రాక్టీస్ బాగా ఎదిగింది. అయితే ఏదో టైంలో మీ వైఫ్ అంతకంటే బ్యూటిఫుల్ 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 డాన్సర్, కూచిపూడి డాన్సర్ అలేఖ్య గారు అని. భరణి గారు తెలుసు, యాక్చువల్లీ మర్చిపోయినట్టున్నారు. వారి అంటే ఇంటికి కూడా ఆవిడ వెళ్ళాను. పక్కన ఉంటేనే గుర్తుపట్టగలను. చూసారా, మీరు ప్రతి సినిమాకి నన్ను పిలుస్తారు. ప్రసాద్ దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇంకెంతకాలం సమాజానికి కూడా కొంచెం చేద్దాం అన్న దాంతో అపోలో హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుంటే అంత టైం దొరకలేదు. అందుకు అపోలో హాస్పిటల్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడే ఒక చెల్ల హాస్పిటల్ అని అక్కడ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎక్కువగా సర్జరీ ఒకటే నా జీవితం అనుకున్నాడిని, ఇప్పుడు సమాజం అనుకుంటూ తిరుగుతూ ఉన్నాను. ఆ కోణంలో ఈ పిల్లల దగ్గరికి విజయ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. సో వాళ్ళిద్దరి చదువు మాత్రం నా బాధ్యత అని నేను లక్ష్మి గారికి మీరు ఏం చేయదలుచుకున్నారు అన్నది అన్నప్పుడు వాళ్ళిద్దరి బాధ్యత అని నేను నా సైడ్ నుంచి నేను ప్రామిస్ చేశాను. అయితే మోహన్ బాబు గారు ఎంత గట్టిగా మాట్లాడినా, ఆయన ఎంత సాఫ్టో నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఇప్పుడు వద్దండి మీ యానివర్సరీకి వచ్చానంటే అది ఇప్పుడే జరగాలి అని లక్ష్మిని పిలిచి అక్కడక్కడ ఇంట్రడ్యూస్ చేసి నువ్వు ఇది చెయ్యాలమ్మా అని అన్నది. సో సినిమా పరిశ్రమ ఎప్పుడూ ముందుకుంది, మనం అందరం కలిసి ముందుకుండి ఇలాంటి ఇంకా ఎందరో అనాథలు ఉన్నారు వాళ్ళని ఆదుకుందాం అన్నది ఒక ప్రార్థన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. పిల్లలు మీ దగ్గరే ఉండి వాళ్ళకి నచ్చిన స్కూల్లోనే ఉండి ఇంకా డాక్టర్ గారు వాళ్ళ చదువుని చూసుకుంటానన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఈ సందర్భంలో ఆయనకి తప్పట్లు గట్టిగా కొట్టాలి. అవును, ఆయన షోకి రానని చెప్పినా నేను అన్నాను కాదు అంకుల్, నేను చెప్పచ్చు పలానా వాళ్ళు ఇది చేస్తానన్నారు అని. మీరు వచ్చి చెప్తేనే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది స్పందిస్తారు అండ్ దే గెట్ మోర్ ఇన్స్పైర్డ్ అని చెప్పి. రైట్? సో మీ లైఫ్ కి ఇంకా అంకుల్ ఉన్నారు. ఇంకా చదువు ఒకటే మీరు చేయాల్సింది, ఒకటే పని మా చదువుకోవడం. అండ్ అమ్మ మీకు అప్పు ఉందన్నారు కదా, ఇలాగే చదువు చెప్పించాలా. సో నేను నా ఫేవరెట్ స్కూల్ హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్, నేను ఫోన్ చేశాను ఇలా పిల్లలు ఉన్నారు అని. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఈ సంవత్సరం దాటిపోయింది. పైగా 6th స్టాండర్డ్ నుంచి వాళ్ళకు ఉందన్నమాట. నువ్వు ఏ స్టాండర్డ్ చదువుతున్నావు తల్లి? ఇప్పుడు. అవును, థర్డ్ క్లాస్, 3వ క్లాస్. సో మీ ముగ్గురు పిల్లలకి చదువు చెప్పిస్తానన్నారు వాళ్ళు. ఓకే, కానీ మీరు 6వ తరగతి వరకు బాగా చదువుకోవాలి. ఆ చదువుకి ఏం కావాలో నేను చూసుకుంటాను. అంకుల్ మీరు మొక్కలు అమ్మి సంపాదించిన అమౌంట్ 25,000 రూపాయలు ఆ కాస్త సేపట్లోనే. దాంట్లో 5,000 రూపాయలు తీసేయాల్సి వస్తుంది. ఆ మొక్కలు మేము కూడా బయట నుంచి తెచ్చిన మొక్కలు కాబట్టి. సో 20,000 రూపాయలు సంపాదించారు. ఆ 20,000 రూపాయలని ఇంటూ 15 చేసి 3 లక్షల రూపాయలు అవుతుంది. రైట్? సో 50,000 50,000 50,000 50,000 50,000. ఓకే, 2,50,000. మీకు 50,000 రూపాయలు అప్పు ఉంది. ఆ 50,000కి ఇంకో 25,000 రూపాయలు ఇంట్రెస్ట్ పడింది. ఆ 25,000 రూపాయలు నేనే వేసి మీ అప్పు తీర్చేస్తాను. మీ ముగ్గురు పిల్లలకి 55,000 రూపాయలు బ్యాంకులో వేస్తాను. ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు మీరు కావాలంటే తీసుకునే దానికి లేదు, మీకు ఇల్లు ఉంది. వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకి వస్తాయి ఆ డబ్బులు. ఓకే, ఈ షో చూస్తూ మీరు స్పందించి ఈ ఫ్యామిలీస్ కి డబ్బులు ఇవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపించండి. 10 రూపాయల 50 రూపాయల 100 రూపాయల అనేది కాదు, మీరు ఇచ్చేదే గొప్పది. సో మీ అప్పు తీరిపోయింది. మీ ముగ్గురు పిల్లలకి 55,000 అకౌంట్లో వేసాను. మీకు చదువు టేకెన్ కేర్ ఆఫ్. మీ చదువు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మీకు సెట్. మీకు అంకుల్ ఉన్నారు చూసుకునే దానికి మీరు సెట్. సో మీరు చేయాల్సిందంతా ఏంది? చదవడం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు 50,000 ఇప్పుడు వేస్తున్నాం, మీకు వచ్చేటప్పటికి చాలా లక్షల్లో వస్తుంది. అది అవును, అది ఇంపార్టెంట్. చెక్ ప్లీజ్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. 1,25,000 రూపాయలు నేను ఇస్తున్నాను. వీళ్ళ అందరి చదువు డాక్టర్ వినయ్ గారు ఇంకా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ వాళ్ళు ప్రామిస్ చేశారు.
ఆ పసిపెదాలపై చిరునవ్వు చిగురించింది. చీకటి నిండిన వారి జీవితాల్లో అందమైన రేపు ఉదయించింది. అమ్మ ప్రేమని, నాన్నిచ్చే నమ్మకాన్ని, భరోసాని తమ సాయంతో ఆ పిల్లలకి పంచారు మంచు లక్ష్మి, తనికేళ్ల భరణి. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకిష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. భర్త చనిపోగా బుక్ స్టాల్లో పనిచేస్తూ 2 కూతుర్లని పోషించుకుంటోంది జానకి. చిన్న కూతురు పుట్టుకతోనే దివ్యాంగురాలు. పెద్ద కూతురికి పక్షవాతం ఆపరేషన్ చేయించాలి. రోజు గడవడమే కష్టంగా ఉన్న ఆ నిరుపేద నిస్సహాయ తల్లికి సహాయపడడానికి సెల్ఫీలు దిగబోతున్నాడు నాగ చైతన్య. సో ఇవాళ నేను స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. You want to tie a Rakhi? Okay. Okay, thank you. Dance step and a dance step. You're so sweet, sir. Really? Thank you. Lipomake, yerade, odi velli pomake. నా ఓన్ సాంగ్ నేను స్పాయిల్ చేస్తున్నాను. నేను ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే జెస్సీనే ఎందుకు చూస్ చేశాను. ఓకే, Gifts and sponsors Sriram Sittings, RK Media. లక్ష్మితో మేము సైతం ఇక నుండి ప్రతి శనివారం రాత్రి 9:30 మీ జెమినీ టీవీలో. డోంట్ మిస్ ఇట్.